ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఏం రేజ్ చేసినా దానికి ఇమీడియట్గా కూటమి నుంచే కౌంటర్లు రావడం. మొన్న మధ్య ఆయన హోంశాఖ గురించి కాస్తంత విస్మయం వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో నేను హోమ్ మినిస్టర్గా ఉండుంటే అనే పదం కూడా వాడారు. ఇప్పుడు ప్రతి సందర్భంలో దాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా భీమవరానికి చెందిన ఒక డిఎస్పీ గురించి ఆయన అక్కడున్న ఎస్పీకి ఫిర్యాదు అనకూడదు, దాని మీద మాట్లాడితే చర్చిస్తే ఆయన మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయనేది. దాని మీద ఇమీడియట్గా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు. ఒకటి, అసలు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, ఆయన వేరే శాఖల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, దాని మీద ఏకంగా అది నడుస్తుంటే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు దాని మీద స్పందించడం, ఆ డిఎస్పీ ట్రాక్ రికార్డు గురించి మాట్లాడడం, ఆయన ట్రాక్ రికార్డు చాలా బాగుంటుంది అని చెప్పడం, ఇదంతా అనిత గారు కూడా స్పందించారు దాని మీద. కాకపోతే కూటమిలో అంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసే అంశాలు అనేది నచ్చట్లేదా, లేదంటే ఆయన రేజ్ చేస్తున్న అంశాల మీద వీళ్ళు వ్యక్తం చేస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో అది రాజకీయ కోణంలో చూడాలా, ఇంకో కోణంలో చూడాలా, అసలు ఏం జరుగుతుంది అనేది పెద్ద చర్చ. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మొన్న అసెంబ్లీలో జరిగిన కొన్ని అంశాలు, బుచ్చి చౌదరి గారు మాట్లాడింది కానీ, బోండా ఉమా మాట్లాడింది కానీ వాళ్ళ శాఖల గురించి, ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ ఓకే, ఆయన సినిమాల గురించి సైలెంట్గా ఉన్నారు ఏంటని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక డిఎస్పీ గురించి అయితే మాట్లాడారు. ఇక్కడ ఒకేసారి ఆయన కూడా ఒక సాధారణ మంత్రే కదా, మామూలు మంత్రే, డిప్యూటీ సీఎం హోదా ఉన్నంత మాత్రాన అదేం రాజ్యాంగబద్ధమైన హోదా కాదు, వేరే శాఖల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అనే టాపిక్ అయితే తెర మీదకి వచ్చేసింది. దానికి తోడు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు ఇంకా ఒక పొలిటికల్ హైప్ అయితే క్రియేట్ చేసినాయి. ఇదంతా చూస్తే అసలు పొలిటికల్గా ఏం జరుగుతుంది అనుకోవాలి కూటమిలో? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూ రేజ్ చేస్తే అది తీసుకోలేకపోతున్నారా, ఎలా చూడాలి? ఎవడు అనలేదు అనుకుంటా, అంత ధైర్యం లేదు ఎవరు బయటికి. ఇది క్రిందటిసారి అయితే హోంమంత్రి అనిత ఇష్యూలో వచ్చినప్పుడు ఆమె రెస్పాండ్ అయింది, మరి కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కానీ ఈ దఫా ఎవరు స్పందించలేదు అట్లాగా. ఈవెన్ రఘురామకృష్ణరాజు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏం చేయలేదు. నాకు తెలిసి పేకాట ఏం జరగట్లేదు, 13 ముక్కలు ఆడడంలో తప్పలేదు. ఇంకొక విచిత్రమైన పదం కూడా చెప్పారు ఆయన, ఊపిరి పీల్చుకోవడం ఎట్లాగో పేకాట ఆడుకోవడం కూడా అంత ఇదే. గోదావరి జిల్లాలో మీరు కూడా గోదావరిలోనే ఉన్నారు, పేకాట మీరు కూడా రోజు ఆడతారు. ఎందుకంటే పేకాట ఆడడంలో తప్పులేదు, ఇదో సహజ సిద్ధం, మనం గాలి పీల్చుకోవడం ఎట్లాగో అట్లానే అనేది నేను కొత్తగా విన్నా. అంటే ఇదివరకు కోడి పందాలు ఆడడంలో తప్పులేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. భవిష్యత్తులో ఏమన్నా మరి పేకాట ఆడడంలో తప్పు లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని తెలియదు. పేకాట రాష్ట్రంలో జరుగుతుందో లేదో ప్రజలందరికీ తెలుసు, పేక ఆడుతున్నటువంటి సందర్భంలో నష్టపోతున్నారో లేదో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. పేకాట నిషేధం కాదు, పేకాట జూదంగా ఆడటం నిషేధం. మనం ఇంట్లో సరదా కార్డ్స్ ఆడుకోవచ్చు, కానీ డబ్బులు పెట్టి ఆడకూడదు. 10 రూపాయలు పెట్టి ఆడినా సరే పందెం అవుతుంది. పందెం అంటే నేరం, జూదం. ఇప్పుడు దాని పేరు ఏమంటారు, రికార్డింగ్ డ్యాన్సులు బ్యాన్ అంటారు. రికార్డింగ్ డ్యాన్సులు బ్యాన్ ఎందుకంటే డ్యాన్స్ వేయడం తప్పు కాదు. ఇప్పుడు అదేది డీల్ అని లేకపోతే వీటిలో రకరకాల ప్రోగ్రాంలు పెడుతున్నారు కదా ఓటీటీలో, మరి అవి రికార్డింగ్ డ్యాన్స్లే కదా, కానీ నిషేధం ఏం లేదు కదా. అది బయట పబ్లిక్లో చేసినప్పుడు ఏమవుతుందంటే తాగి తందనాలాడి మీద పడేవాళ్ళు, లేదంటే వాళ్ళని లైంగికంగా వేధించేవాళ్ళు, ఆ మూడ్లో తప్పుడు పనులు చేసేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు చేస్తున్నారు. అక్కడ నేను ఇంతకుముందు కవర్ చేశా కూడా అట్లాంటి ఏది గొడవలు ఊళ్ళు గొడవలు రికార్డింగ్ డ్యాన్సుల మీద. కాబట్టి రికార్డింగ్ డ్యాన్స్ నిషేధం కాదు, రికార్డింగ్ డ్యాన్స్ అనేది ఒక కళ, దాన్ని నిషేధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దాని వలన జరుగుతున్న పరిణామాలు. అట్లాగే దీన్ని ఎందుకు నిషేధిస్తారు అంటే జూదం. ఈవెన్ ఆన్లైన్ పేకాట నిషేధించినప్పుడు గ్రౌండ్ పేకాట ఎట్ట ఒప్పుకుంటారండి చట్ట ప్రకారం? నాకు అర్థం కాదు. పేకాట ఆన్లైన్లోనే నిషేధించినప్పుడు గ్రౌండ్ పేకాట ఎట్ట ఒప్పుకుంటారు? బేసిక్గా జరగట్లేదా? నేను విన్నటువంటిది ఏంటంటే ఈ ఇష్యూ వచ్చాక నేను ఒకసారి అక్కడ గోదావరి జిల్లాలో మన పాత మిత్రులతో మాట్లాడితే నాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే పేకాట ఇదివరకు విచ్చలవిడిగానే జరిగింది, భీమవరం ఉండి ప్రాంతాలన్నింటిలో కూడా జరిగింది. అయితే వీళ్ళ కూటమి నాయకుల మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినాయి. వచ్చి భీమవరంలో అంటే ఇక్కడ 2 సామాజిక వర్గాలు నడిపిస్తున్నాయి. ఒక భీమవరంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు, ఇటు ఉండి ఈ ప్రాంతాలలో ఇతర ప్రాంతాల్లో ఇంకొక సామాజిక వర్గం వాళ్ళు నడిపిస్తున్నారు. ఇందులో డిస్ప్యూట్స్ వచ్చి భీమవరం క్లోజ్ చేయించారు త్రూ పోలీస్ ద్వారానే.
అంటే పోలీస్ ద్వారా ఇంటిమేట్ చేయడమో లేకపోతే ప్రభుత్వం దృష్టి ఏదో సంథింగ్ జరిగి భీమవరం ఉంది ఆగిపోయిందట. అక్కడ దాదాపుగా భీమవరం ఆ చుట్టుపక్కల ఏరియాలో అంటే ఇప్పుడు అక్కడ ఏరియాల్లో 5 లక్షల దాకా కూడా ఆడుతున్నారు. అంటే పందెంలో 1000 రూపాయల పందెం, 10,000 పందాలు, 50,000 పందాలు ఇట్టు ఉంటాయి కదా. హైయెస్ట్ 5 లక్షల బోర్డులు కూడా పెట్టేశారు. అలాంటి పేకాట్లు వాటితో చాలా మంది నష్టపోయిన తర్వాత అక్కడ ఆపారు. ఈ ఆపేయడం వెనకాలన ఇటు పక్కన వాళ్ళ పాత్ర ఉంది అన్నటువంటిది ఇంకొకటి ఉంది. అక్కడ ఇప్పటికీ పేకాటలు జరగట్లేదా అంటే జరుగుతూనే ఉన్నాయి. అధికార పక్షం వాళ్ళు ఆడుతుంటే నోరు మూసుకు కూర్చోవడం అన్నటువంటిది ఇప్పుడు పోలీసుల యొక్క ఉద్యోగం. పోలీసుల పని ఏంటంటే ఏమో ఏంది అక్కడ బెల్ట్ షాప్ నడుస్తుంది మూసేయి అంటే మూసేయించారు. మనోడే బెల్ట్ షాప్ ఏంది మీరు అనవసరంగా అడ్డుపడుతున్నారంట అంటే ఆగిపోవాలి. ఏంటి అక్కడ పేకాట ఆడుతున్నారంట మీరు చూస్తా ఊరుకున్నారా అంటే వెళ్ళి రైడ్ చేసి పట్టుకోవాలి. అలా కాకుండా ఏందా మా వాడు ఏదో పేకాట ఆడుతున్నారంటే సరదాగా రూపాయి అక్కడ పెట్టి ఉండొచ్చు, అంత మాత్రం అరెస్ట్ చేసేస్తారా అంటే వదిలేయాలి. ఇది ఇప్పుడు సహజ సిద్ధమైన నిబంధన. మనకి రాష్ట్రంలో అధికార పక్షానికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఏం చెప్తే అలా చెయ్యడం అనేటటువంటి రాజ్యాంగబద్ధ పాలన కాదు, రాజకీయ పాలన అన్నటువంటి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. చివరికి ఆయన చెప్తే కూడా బెల్ట్ షాపులు తీయట్లా. నినగాక మొన్న ఆయన ఏదో చెప్పారు పాపం, అదేంటది బెల్ట్ షాప్ పెట్టేవాడు పీడీ యాక్ట్ పెట్టాలన్నట్టు. ఎన్ని లక్షల మంది మీద పెట్టాలో అర్థం కాక పోలీసులు పాపం జైళ్లు చాలవు, దాన్ని ఏమంటారు సూపర్ బజార్లోనూ లేకపోతే మన స్టేడియాలు తీసుకో ఎంతమందిని అరెస్ట్ చేయాలి. పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలంటే కనీసం ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని ఉంటాయి మద్యం దుకాణాలు, ఒక్కొక్క మద్యం దుకాణం ఇంటూ 7 నుంచి 10 ఉంటాయి ఇవి బెల్ట్ షాప్. అంతమందిని అరెస్ట్ చేయాలి, ఏడబెట్టాలి వాళ్ళందరినీ. 150 బెల్ట్ షాపుల మీద రైడ్ చేశారు ఎమ్మెల్యే అని చెప్పి వీళ్ళే చెప్పారు కదా. స్వయంగా ఆయన పాప 24వ తారీఖు వస్తానన్నాడు, రేపు వస్తారనుకుంటా బయటికి. ఆ ఊర్లో బెల్ట్ షాపులు ఆయన ఓపెన్ గా లైవ్ చూపెడతారు. అలాగే అప్రాక్సిమేట్ గా నియోజకవర్గాన్ని 150 చూసుకున్నా 175 నియోజకవర్గాల్లో ఎన్ని ఉంటాయి మరి. అది అంతమందిని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ జరగట్లేదా? జరగట్లేదు అని మనం నమ్మాలా. అలాగే లిక్కర్ మరి వాళ్ళు ఎక్కడి నుంచి అమ్ముతున్నారు? వైన్ షాప్ లో నుంచినే కాకుండా కల్తీ లిక్కర్ దొరికినా ఇది వైసీపీ వాళ్ళదే అని నమ్మాలి మనం. ఇప్పుడు ఇందులో కూడా నమ్మాలి మనం, పేకాట జరగట్లేదు. ఒరిజినల్ గా చెప్పాలంటే రాష్ట్రంలో ఇసుక చట్టబద్ధంగా జరుగుతున్నది, మైనింగ్ అస్సలు జరగటం లేదు, కానీ బిల్డింగులు లెగుస్తున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు, కానీ ఇక్కడ మైనింగ్ ఏమీ జరగట్లేదు, కొండలు తవ్వబడటం లేదు, రోడ్డు గొంతు అదేది మట్టి ప్రాంతాలు తవ్వుకోవటం లేదు, ఇసుక తవ్వి తీసుకుపోవటం లేదు, కావలసిన వారు మాత్రమే తీసుకొనిచున్నారు, మద్యం అనేటటువంటిది చాలా పద్ధతిగా జరుగుతున్నది, కేవలం తాగేటటువంటి వాళ్ళకి నాణ్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి బూస్ట్కి ఎక్కువ కాంప్లాన్కి తక్కువ అయినటువంటి ఆరోగ్యకరమైన మద్యం దొరుకుతున్నది, అది వాళ్ళు అదృష్టవంతులు అవుతున్నారు, ఆరోగ్యవంతులు అవుతున్నారు, ఇట్లాగా మనం నమ్మాల. అందులో పేకాట అనేటటువంటిది ఎవరు ఆడటం లేదు, పేకాట అనేటటువంటిది సరదాగా ఆడుదురు తప్పించి ఎవరు ఆడటం లేదు, ఇది కూడా నమ్మాలి. వి షుడ్ యాక్సెప్ట్ అనమాట. లేదు అంటే నువ్వు ద్రోహి, నువ్వు ఎవడికి అమ్ముడు పోయిన, నువ్వు రాష్ట్రానికి పనికిరాను, కావాలని చెప్తున్నటువంటి కుట్రలు సిద్ధాంతాలు. అందులో భాగంగా పేకాట ఏం జరగట్లేదు, కానీ పేకాట మీదన పాపం నాకు బాగా గుర్తు, ఇదివరకు నేను టీవీ 9లో ఉన్నటువంటి సందర్భంలో ఫోన్ చేసి మహిళలను, మేము సో సామాజిక వర్గం మహిళలవేనండి, మాకింత ఇన్ని కోట్ల ఆస్తుంది, ఇప్పటికీ ఇంతకొచ్చాం 2 ఏళ్లలో, ఎందుకో తెలుసా అండి? పేకాట వల్ల. సోన్సో క్లబ్లో ఆడుతున్నారండి, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఎందుకనమ్మా పోలీసులకి చెప్పకపోయారా? మాకు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి చెప్పామండి, చెప్పిన దగ్గర నుంచి వాళ్ళకి కమిషన్ వెళ్తుంది, వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు, వీళ్ళతో కొంచెం మందు దాగి వీళ్ళు కూడా కాసేపు ఆడుకుని పోతున్నారు, మేమేం చెయ్యాలా? మరి మీ ఇంట్లో వాళ్ళతో మీరు అడగచ్చు కదా అంటే, ఏమండి ఒక భార్య భర్తను కంట్రోల్ చేయగలిగితే మీరు చెప్పండి. అప్పుడు మనం నువ్వు చేయలేదు నేను ఎందుకు చేస్తానమ్మని మనం అంటామా? మీడియాగా అనం. హిడెన్ ఆపరేషన్ చేసాం, విజువలైజ్ చేసాం, దాని తర్వాత రైడ్లు చేశారు, పట్టుకున్నారు, ఆపారు కొన్ని రోజుల పాటు, మళ్ళీ అక్కడ కాకపోతే ఇంకో చోట. ఈ మద్యం వ్యసనం ఎట్లాంటిదో పేకాట వ్యసనం అట్లాంటిది, సిగరెట్ వ్యసనం ఎట్లాంటిదో పేకాట వ్యసనం అట్లాంటిది. చేతులు ఊరుకో,
డబ్బులు పోతానే ఉంటాయి. మనకి లాటరీ టికెట్లలో ఒకటి ₹1,00,00,000 వస్తుంది, వాడిని చూసి 2 కోట్ల రూపాయలు డబ్బులు పెడితేనే కదా వచ్చేది. వాడు కోటి ఎట్టేస్తాడు, జేబుల నుంచి డబ్బులు ఇవ్వడానికి ఎత్తాడు. లాటరీ 100 కోట్ల మందికి ₹1,00,00,000 ఇదే తలాకే ఓ ₹10 టికెట్ అమ్మి ₹1,50,00,000 లేకపోతే ఒక 5 కోట్లు 50 కోట్లు డబ్బులు ఇస్తాడు. 100 కోట్లు వచ్చినోడు 50 కోట్లు ఖర్చు పెడతాడు. ఈ 100 కోట్లు ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు? జనం దగ్గర నుంచి కదా. నన్ను అడిగితే శుభ్రంగా పేకాట అనేటటువంటి దాన్ని కూడా చట్టబద్ధం చేసేస్తే, ఇప్పుడు బెల్ట్ షాప్ చట్టబద్ధం చేసి, పర్మిట్ రూమ్ చట్టబద్ధం చేసాం. 7.5 లక్షలు పర్మిట్ రూమ్ అంట. బెల్ట్ షాపు 5 లక్షల నుంచి ₹1,00,000 నుంచి 5 లక్షలు 6 లక్షలకు వేలాలు వేసుకుని తీసుకున్నారు. శుభ్రంగా పేకాటను కూడా దాన్ని వీళ్ళు వివరంగా కవర్ చేయొచ్చు. ఎట్లాగంటే మనిషి అన్నా కాసేపు అదే ఇప్పుడు అంతకుముందు ఏం చెప్పారు, రాత్రి నుంచి పొద్దు నుంచి మీరు చాలా కష్టపడతారు, ఓ పెగ్గేసుకుని కాస్త రిలాక్స్ అవుదామంటే ఆ రాక్షసుడు చెడగొట్టేస్తున్నాడు మీకు నాణ్యమైనటువంటి మందు లేకుండా అని చెప్పారు కదా. అట్లాగే మీరు రాత్రి పగలు కష్టపడి ₹4 సంపాదించుకున్నారు, సరదాగా మీ జేబులో డబ్బులు మీరు వదలబోయే మీరు ఖర్చు పెట్టుకుంటారు, మీ ఫ్రెండ్స్కే ఖర్చు పెట్టుకుంటారు, మీకు పోయేదే ఉంది, ఆడికి పోయేదే ఉంది, ఇందులో ఎందుకు అంతకైతే దాని మీద నుంచి ప్రభుత్వం తరపున 28% GST వేద్దాం అని చెప్పేసి ఓపెన్ చేసేస్తే గవర్నమెంట్ బోల్డ్ అంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు దీనికి 28,000 కోట్లు వస్తుంది. జగన్ టైంలో 25,000 కోట్లు అయితే ఇప్పుడు 28,000 కోట్లు వస్తుంది. శుభ్రంగా పేకాట క్లబ్లు అన్నటువంటి దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చేసేసి దాని నుంచి కూడా చట్టబద్ధంగా ఉండాలి, అక్కడ సీసీ కెమెరాలు పెట్టాలి, అట్లాగే అక్కడ టోకెన్స్కి GST ఇవ్వాలి, ఇట్లాగా టోకెన్స్ కూడా కావాలంటే పెడతాం అని చెప్పారు అనుకోండి, ఖచ్చితంగా ఇంకో 20,000 కోట్లు వస్తుంది. ఖచ్చితంగా 20,000 కోట్లు వస్తుంది అదనపు. సంక్షేమ పథకాలకి డబ్బులు లేక పాపం ఆరోగ్యశ్రీ డాక్టర్లు నేర్పించడానికి ఇట్లాంటి బాధ లేక శుభ్రంగా ఈ డబ్బులు తీసుకుని ఆ మెడికల్ కాలేజీలు PPP కింద మెడికల్ కాలేజీలు అన్న డబ్బులు కట్టచ్చు. PPP అవసరం లేదు, ఎందుకంటే అంత చచ్చిపోతున్నారు, అంత తగలేస్తున్నారు, అంత ఖర్చు పెట్టేస్తున్నారు. కాకపోతే అది ఇక ఇప్పుడు నేను ఇందాక ఇది ఎందుకు చెప్పాను, ఇట్లా లేడీస్ చేశారని, ఆయనకి ఫోన్లు కానీ ఆయనకి మెసేజ్లు కానీ ఆయనకి జనసేనకి కానీ అదే కాదు. ఎప్పుడైనా సరే ప్రభుత్వాన్ని నమ్మలేనప్పుడు, ప్రతిపక్షానికి చావలేనప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు, నిజాయితీ పరుడు, ఇట్లాంటి వాటిలో చర్య తీసుకుంటాడు అన్నట్టు. ఆయన కూడా దాన్ని చూసి చూడనట్టు వదిలేయకుండా అడిగారు. ఆయనకి ఇదంతా తెలియదేమో, రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు అంత రాజకీయ అనుభవం లేకపోవడం కూడా ఆయన అలా మాట్లాడడానికి ఒక కారణం అయిందేమో, లేదంటే ఆయన లైట్ తీసుకుందరేమో. అంటే రఘురామకృష్ణరాజు ఆస్పెక్ట్ టోటల్ స్టేట్ లో ఉన్న పేకాట్ క్లబ్ల వ్యవహారం, ఓన్లీ అక్కడ భీమవరం TSP గారి గురించి మాట్లాడారు. అక్కడ భీమవరంలో ఏమైందంటే రాజకీయం అంతా రఘురామరాజు యాంటీ, ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో భీమవరం వాళ్ళు, TDP, జనసేన, BJP, YCP అందరూ వ్యతిరేకమే రఘురామకృష్ణరాజు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఉండి నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకుంటాడు. ఏ స్థాయిలో అంటే నేను కనుక్కుంటే ఊరంతా 10,000 సీసీ కెమెరాలు పెట్టించాడు, చందాలు కూడా షాపుల వాళ్ళ చేతి. అట్లాగే అక్కడ కాలువలు అదే చెరువులు చుట్టూ తాను వాటి కబ్జా చేస్తే కాలువలు అదంతా క్లియర్ చేయించేసేసి వాకింగ్ ట్రాక్స్ కింద చక్కగా దానికి డబ్బులు కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులు, అక్రమ చెరువులలో లేకపోతే ఇక ఇవన్నీ ఉంటాయి కదా ఆక్వాలలో, వాళ్ళ వీళ్ళ చేతన డొనేషన్లు ఇచ్చి చక్కగా బాధ్యతాయుతంగా చేపిస్తారు. నియోజకవర్గంలో హీరో అయ్యారు. ఇంకొకటి డెవలప్మెంట్ ని మామూలుగా మనకు గనక హైదరాబాద్ ఎట్లయితే తెలంగాణ వాళ్ళు తీసేసుకున్నారు ఆ రోజున అంత పెద్ద రచ్చ అయినటువంటి సందర్భం, ఇక్కడ ఈయన భీమవరానికి సంబంధించినటువంటి కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడికి పట్టుకుపోతుంది భీమవరం జిల్లాకి సంబంధించి. కాబట్టి ఇదంతా డెవలప్మెంట్ అంతా ఉండి వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈయనకి భీమవరంలో ఉన్న వాళ్ళందరూ శత్రువులు అయ్యారు. కాబట్టి భీమవరం అంటే వాస్తవంగా ఇంత ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేసింది కదా, అక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడి కొడుకు కొంచెం సీరియస్ యాక్టివిటీలో ఉన్నాడు. అతను ఈయనకి ఇంటిమేట్ చేశాడు అన్నది ఒక ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి నోటీస్. ఎందుకంటే పవన్ కి భీమవరంలో DSP జయసూర్య గురించి ఏం తెలుసుద్ది యాక్చువల్ గా చెప్పాలంటే. ఇంకోటి జయసూర్య నేను గమనించింది అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారో నాకు కూడా తెలియదు, బట్ విజయవాడ SIగా చేశాడు ఆయన, స్టార్టింగ్ సబ్ ఇన్స్పెక్టర్ విజయవాడ. మేము జర్నలిజం ఫీల్డ్ లోకి వచ్చిన తొలినాళ్లలో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, స్ట్రాంగ్ సబ్ ఇన్స్పెక్టర్, రౌడీలను కూడా వ్యతిరేకించినోడు, ఎదిరించినోడు. రౌడీలకు వ్యతిరేకంగా కమిషనర్ సీరియస్ గా తీసుకున్నటువంటి కొంతమంది పోలీసుల్లో ఆయన కూడా. అంటే రౌడీలను ఎదిరించాలంటే దమ్ము ధైర్యం కావాలి, ఆ ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళలో అతను అంత నమ్మాడు అప్పుడున్న కమిషనర్.
అలాంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు రౌడీల కేసు కొమ్ము కాస్తాడు ఇట్లాంటిదంటే నేను నమ్మితే నమ్మలే. కాకపోతే అధికార పక్షం ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు, అది క్లియర్. ఇప్పుడు అధికార పక్షం ఉంది, అధికార పక్షం వాళ్ళకి వ్యతిరేకం అయి ఉంటే వాళ్ళు కదా ఎదిరించాల్సింది. అక్కడ మేబీ ఇతను వైసీపీ తరఫున పనిచేస్తానని అనలేదు పవన్ కళ్యాణ్. నేను అనుకోవడం ఆ పదాన్ని బట్టి చూస్తే తెలుగుదేశం వాళ్ళకి ఫేవరబుల్ గా చేస్తూ జనసేన వాళ్ళకి ఎవరికో పని జరగనివ్వలేదు అక్కడ, అందువల్ల వచ్చిన డిస్ప్యూట్ అయ్యి ఉంటుంది. అందుకని తెలుగుదేశం నాయకుడుగా ఉన్నటువంటి ఈయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే రాజుగారు చెప్పిన ట్రాక్ రికార్డు కరెక్ట్ అనేది ఒక యాంగిల్లో కరెక్టే, కాకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది అనుకోవాలా ఆ విషయంలో? అంటే పేకాటని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అడిగిన దాంట్లో కరెక్ట్ ఫీడ్బ్యాక్, నో డౌట్, అందులో అది జరుగుతున్న మాట వాస్తవం. బట్ అక్కడ ఆయన కారణం అంటే నేను అక్కడ కనుక్కున్న దాని ప్రకారం 3-4 నెలల నుంచి భీమవరంలో జరగట్లేదు పేకాట. అంతకుముందు జరిగినాయి 3-4 నెలల క్రితం వీళ్ళకి డిస్ప్యూట్ వచ్చేదో పేకాట ఆగింది. అది ఇక్కడ సామాజిక వర్గ సమీకరణాలు ఉన్నాయట. నష్టపోయినటువంటి వాళ్ళు ఈయన దగ్గరకు వచ్చారు, అది సార్. ఒక కోణంలో మీరన్నట్టు చాలా ఫిర్యాదులు కానీ కొన్ని సమస్యల విషయంలో ఎక్కడ ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరా, పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఇవి డైరెక్ట్గా పేపర్లో వార్తలు కూడా వస్తున్నాయి. మాకు కాకినాడ జిల్లా పేపర్లో కూడా చాలా వస్తూ ఉంటాయి. ఒక రకంగా ఇలాగ పవన్ కళ్యాణ్ గారిని చూజ్ చేసుకోవడం కూడా ఓకే, వాళ్ళ ప్రజలే అనాలా లేదంటే జనసేన సానుభూతి పరులు అనాలా అనేది సెకండరీ. వాళ్ళ అలా చూజ్ చేసుకోవడం కూడా తెలుగుదేశం పార్టీకి కాస్తంత జీర్ణించుకోలేని అంశం అవుతుందా? అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం జీర్ణించుకోవడం అనేది కాదు. ఇక్కడ ఎదురవుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద హోపే ప్రభుత్వాన్ని గెలిపించింది. తెలుగుదేశం 100% విన్ కాల, బీజేపీ 100% విన్ కాల, జనసేన 100% విన్. ఎందుకని? చేంజ్ చేస్తాడు ఈయన, కానీ ఈయనకి పూర్తి బలం లేదని భావించిన ఈయన ఎక్కడ పోటీ చేస్తే అక్కడ గెలిపించాడు, అంతే కదా. 21కి 21, 2కి 2 అంటే అంతే కదా లెక్క. దానివల్ల ఎక్స్పెక్టేషన్ పవన్ మీద ఎక్కువ, కాబట్టి ప్రజలు అడుగుతుంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే చాలా విషయాల్లో ఆయన సైలెంట్గా ఉంటున్నాడు. లైక్ మైనర్ల మీద అత్యాచారము, లేకపోతే కనుక ఈ మైనింగ్ గొడవలు. ఇప్పుడు రేషన్ అప్పుడు ఏదో సీజ్ ద షిప్ అన్నాడు, ఇప్పుడు రేషన్ బాగట్లేదా, తినేస్తున్నారు జనాలు ఇంట్లో కూర్చుని, లేదు కదా. కాబట్టి సమస్యలు అక్కడ నడుస్తున్నాయి, కానీ ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి దాని మీద పవన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. పవన్ ఏంటంటే పబ్లిక్ కి విపరీతమైన హోప్ క్రియేట్ చేసి, ఓ రకంగా చెప్పాలంటే ఆంధ్ర పోలీస్ అనుకుంటున్నారు పవన్. ఇప్పుడు ఏ ఫెయిల్యూర్ అడిగినా అందుకని పవన్ అడుగుతున్నారు. ఇదో రకంగా చంద్రబాబు వాళ్ళకి ప్రయోజనం, పవన్ కి పెద్ద నష్టం. ఫెయిల్యూర్ అని పవన్ ఎత్తిన పోతుంది, సక్సెస్ ఏమో వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అందుకని ఈయన కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఇప్పుడు నిన్న ఈ విషయాల్లో మాట్లాడినా గానీ తాజాగా పంచాయతీరాజ్కి సంబంధించి నిధులు రిలీజ్ చేయించుకున్నాడు ఆయన, నరేగా అట్లాంటివి. కానీ అంటే ఈయన ఏంటంటే నెగిటివ్ ఈయన మీదకి తోస్తూ పాజిటివ్ అటుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక తను గనక స్పందించకపోతే దెబ్బతింటానని ఫీల్ అయినట్టున్నారు, అందుకే తెగించి బిగించేశారు. ఒక రకంగా డిప్యూటీ సీఎం అనే హోదాలో ఆయన మాట్లాడుతున్నారా? లేదు అంటే ఒకటి ఇందాక నేను అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు, ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారని కాదు, కానీ వాస్తవానికి వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు ప్రతి పార్టీకి అనుకూలంగా కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్లు ఉంటాయి, అందరికీ ఓపెన్గా తెలిసిందే. అందులో వచ్చింది అంటే ఖచ్చితంగా అది వాళ్ళ వెర్షనే అని అనుకుంటారు. ఆ యాంగిల్లో ఈయన ఒక మంత్రే కదా, డిప్యూటీ సీఎం అనే పదవి ఏమి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, ప్రభుత్వం ఇచ్చిన పదవి, వేరే శాఖల్లో ఈయన ఎలా ఇన్వాల్వ్ అవుతాడు, ఈ తరహా ప్రచారం ఒక రకంగా అది కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడం వల్లే జరగట్లేదా అలాంటి ప్రచారం ఈయన మీద? అంటే బేసిక్గా అది గులగాళ్ల వ్యవహారం. ఎందుకంటే తెలుగుదేశం అంటే సింపథైజర్లుగా ఉండి జర్నలిస్టుల ముసుగులో ఉండే వాళ్ళ యొక్క వ్యవహారం, అది వాళ్ళ గొల. చంద్రబాబు గారి దేవుడు, లోకేష్ గారి దేవుడు, వాళ్ళందరికీ ఏదన్నా అంటే కనుక మేము చించేసుకుంటాం అనుకునే వాళ్ళ ప్రాబ్లం. వాళ్ళు అట్ట రాయొచ్చు, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నది చంద్రబాబు కాదు, కూటమి. కూటమిలో ఉన్న ప్రతి ఒక్కడు రెస్పాన్సిబుల్.
ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఈ మాట అడుగుతున్నాడని కూడా నేను అనుకోండి. డిప్యూటీ సీఎం హోదాలో అయితే ఆయనకు ఉన్న శాఖలు 5, ఆ శాఖల వరకే చూసుకోవాలి. కానీ కూటమిలో చంద్రబాబు గారితో భాగస్వామిగా అడుగుతున్నాడు ఆయన. ఓకే, కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలోని భాగస్వామిగా ప్రాబ్లం ఆయనకు కూడా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, మైనింగ్ లో ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్, నిద్రపోతున్నావు, ఇప్పుడు మమ్మల్ని అడిగావు నువ్వు. లేకపోతే కనుక ఇప్పుడు నిన్న నక్కపల్లిది ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వైసీపీ వాళ్ళు ఏమన్నారు, అనితని అడిగారు, ఏమ్మా కిడ్నీలు పోతాయి, లివర్లో పోతాయి, నువ్వే కదా అన్ని వంజత్వం వస్తుంది, ఇప్పుడు వస్తే కనుక అన్ని బాగుంటాయి అని అడిగారు. ఎవరు మాట్లాడితే వాళ్ళని అడుగుతారు. మాట్లాడారని పవన్ కళ్యాణ్ అడుగుతున్నారు. మైనింగ్ విషయంలో ఏం చేస్తున్నావు, రేషన్ విషయంలో ఏం చేస్తున్నావు, కల్తీ లిక్కర్ విషయంలో ఏం చేస్తున్నావు, లేకపోతే లిక్కర్ కుంభకోణంలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు, లేకపోతే కనుక దాని పేరు ఏంటది మహిళల విషయంలో ఏం చేస్తున్నావు అని ఆయన్ని అడుగుతున్నాడు. మరి కాబట్టి ఆయనకి జవాబు, ఆయన అట్లా అడిగినా వాళ్ళదే తప్పులే అని ఎట్లా అంటాడు ఆయన? కాబట్టి హ్యావ్ ద రైట్, ఖచ్చితంగా భాగస్వామ్య పక్షపు ప్రతినిధిగా ఆయనకి అడిగే హక్కు. దాన్ని ఆయన ఈ మంత్రే కదా ఆ మంత్రే కదా అంటే, ఆ లెక్కనే హోంమంత్రి అనిత అయితే చంద్రబాబు గారు లాండ్ ఆర్డర్ ఎందుకు చూడాలా? ఆమెకు అప్పచెప్పచ్చు కదా, మళ్ళీ ఆ శాఖ ఎందుకు తీసుకున్నారు ఆయన? వాస్తవంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడిగింది ఎవరిని అడిగినట్టు? హోంశాఖ అంతే. పేకాట డీజీపీని అడగడం అంటే ఎవరిని అడిగినట్టు? చంద్రబాబుని అడిగినట్టు లెక్క ప్రకారం. హోంశాఖని అడగాల, కానీ హోంశాఖలో లేదు కదా అది. లాండ్ ఆర్డర్ చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు చంద్రబాబు గారిని అడిగినట్టు. చంద్రబాబు గారి చేతిలో ఉన్న శాఖ పనితీరుని అడిగాడు అంతేనా? అది. ఇవన్నీ కూటమిలో విభేదాలకి దారితీవా సార్ భవిష్యత్తులో? ఏముండవండి, 15 ఏళ్ళు ఉండాలనుకుంటున్నారు కదా. విభేదాలు ఎప్పుడు వస్తాయి అంటే, మీరు చెప్పినట్టు ఆ వెబ్సైట్లో వాటిట్లో రాసి ఆడెంత ఈడెంత అన్నారంటే కనుక అవతల నువ్వెంత అని వీళ్ళు కూడా మాట్లాడతారు, అక్కడ బిగిన్ అవుతుంది. అది కాకుండా చూసుకోవడం ఎట్టాగో చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వాళ్ళిద్దరు అట్ట వదిలే గొడవ పడే రకాలు కాదు. అవును అవును అవును, రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్ వాస్తవానికి ఓకే, ఆయన ట్రాక్ రికార్డు, డిఎస్పీ ట్రాక్ రికార్డు మంచిగా ఉందా ఎలా ఉందా అనేది ఇక ఆయన ఇచ్చిన ఎవరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే ఆయన ఉండి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. అదే నేపథ్యంలో ఆయన మాటలు సోషల్ మీడియాలో అయితే మాత్రం అంగీకరించట్లేదు పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేస్తున్న పాయింట్లు అనేది. మరి ఇందులో రాజకీయంగా ఏమైనా లోపాలు చూడాలా, లేదంటే నిజంగా రెండు పార్టీల మధ్య చాప కింద నీరులాగా విభేదాలు పెరుగుతున్నాయి ఏంటనేది ఇంకా భవిష్యత్తు నిర్ణయించాలి.